కాకినాడ జిల్లాలో లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు సాగుతోంది. రొయ్యలు, చేపల చెరువుల్లో అధికంగా దిగుబడి ఉంది. రేటు బాగుండడంతో చెరువులు కన్వర్షన్ బాగా ఎక్కువగా కొనసాగుతున్నాయి. చేపల చెరువులకు సంబంధించిన మురికి నీరును పంట కాలువలకు, మైనర్ డ్రైన్స్ కు వదలడంతో ఆ కాలువల్లో కెపాసిటీ తగ్గిపోయి బెడ్స్ లాగా తయారవుతున్నాయి. దీంతో వరదలు వచ్చిన సమయంలో మురికి నీరు పంట పొలాల్లోకి వెళ్లిపోవడంతో రైతులు నష్టపోతున్నారంటున్నారు. గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్టు చైర్మన్ మారాలశెట్టి సునీల్ కుమార్తో మా కాకినాడ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి సంబంధించి తదితర ప్రాంతాల్లో ఉన్న ఆక్వా రైతులకు సంబంధించి ఏవైతే సెజ్ ఏవైతే ఉందో సెజ్ అది అంటే దానికి సంబంధించి వేస్ట్ వాటర్ అంటారు దాన్ని, అదైతే ఏవైతే ఈ పంట పొలాల్లో వదలడం వల్ల కలిగిన నష్టాలు, అలాగే ఓ పక్క వస్తున్న వర్షాలకి అలాగే తుఫాను ప్రభావంతో ఈ వాటర్ కాలువ పైకి వెళ్ళడంతో ఇది అక్కడున్న స్థానికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానిపై అయితే ఎవరైతే గోదావరి డెవలప్మెంట్ సంబంధించి చైర్మన్ మెరలశెట్టి సునీల్ కుమార్ ఈరోజు ఫిషరీస్ డెవలప్మెంట్ చేయడం కూడా కలవడం జరిగింది. ప్రస్తుతం సునీల్ కుమార్ గారు వారి అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు అంటే ప్రధానంగా ఆక్వా రైతులు వారు వదులుతున్న సెజ్జి సంబంధించి చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు కానీ లేదా చుట్టుపక్కల పాడవడం, మరో పక్క ఏ తుఫాను ప్రభావం వచ్చినా వర్షం వచ్చినా కూడా అవి బయటికి రావడంతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అయితే దీంతో ఇప్పటికే మీరు ఈ సంబంధించిన అధికారులు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఇక్కడ ఫిషరీస్ డిపార్ట్మెంట్తో మీరు అధికారులతో మాట్లాడడం జరిగింది. అసలు వాళ్ళు ఏమన్నారు? కాకినాడ జిల్లాకు సంబంధించి ఇంచుమించుగా 1,90,000 ఎకరాలు 2 లక్షల ఎకరాల వరకు సాగులో ఉంది. అందులో ఈ రైలు చెరువులు, చేపల చెరువులకు సంబంధించి అధికంగా ఇప్పుడు దిగుబడి బాగుండటం, రేటు బాగుండటంతో చెరువుల కన్వర్షన్ బాగా ఎక్కువగా ఉంది. దానివల్ల ఏం జరుగుతుందంటే ఈ చేపల చెరువుల్లోకి సంబంధించిన స్లడ్జ్ కానీ, మురికి నీటిని కానీ పంట కాలువలు అలాగే మైనర్ డ్రైన్లోకి వదలటం వల్ల ఆ కాలువల్లో కెపాసిటీ తగ్గిపోయి అవి కొంచెం బెడ్స్ లాగా ఫామ్ అయిపోయి ఆ కాలువ కెపాసిటీ తగ్గిపోవడం, వరదలు వచ్చిన సమయంలో అదే వాటర్ రిలీజ్ చేసిన వర్షాల సమయంలో ఆ కాలువల కెపాసిటీ సరిపోక పక్కనున్న పంట పొలాలని మునిగిపోవడం జరుగుతూ ఉంది. మేము ఈరోజు కాకినాడ డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ గారిని కృష్ణారావు గారిని పర్సనల్గా కలిసి మా డిస్ట్రిబ్యూటివ్ కమిటీ మొత్తం అందరూ అధికారులు, మన ఇరిగేషన్ సంబంధించిన అధికారులు కూడా మాతో ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఆక్వాకల్చర్కి సంబంధించిన రైతులు, దానికి సంబంధించిన ఎఫ్డిఓస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో, అలాగే ఈ నీటి సంఘం అధ్యక్షులు, అగ్రికల్చర్ సంబంధించిన రైతులందరితో కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాంటిది కండక్ట్ చేయాలని చెప్పి ప్లాన్ చేశాము. దానికి ఆయన జేడీ గారు సానుకూలంగా స్పందించారు. మేము రైతులందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, 30-40% ఆక్వాకల్చర్ జరుగుతున్న ఈ జిల్లాలో 60-70% వరి పొలం సాగు జరుగుతూ ఉంది. ఈ వరి పొలంకి అంతా కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంది. మనం ఆక్వాకల్చరు కానీ అగ్రికల్చర్ కానీ అందరూ ఓవరాల్గా రైతులమే కాబట్టి ఈ సమస్యను సామరస్యంగా సాల్వ్ చేసుకుందామని 2 డిపార్ట్మెంట్లు కలిసి కూర్చుంటే దీనికి ఒక సొల్యూషన్ దొరుకుతున్న ఉద్దేశంతో ఈరోజు జేడీ గారిని కలిసాం. ఆయన సానుకూలంగా స్పందించారు. త్వరలో అందరూ కలిసి కూర్చుని దీన్ని ఒక సొల్యూషన్ ఏర్పాటు చేసేలా చూస్తాం. ఇప్పుడు లక్షల ఎకరాలకు సంబంధించి ఈ ఆక్వా పక్క ఉంది, చివరి రైలు చెరువులు కూడా ఉన్నాయి. అంటే ఈ స్లెడ్జ్ బయట వదలడం వల్ల కొంత ఇబ్బంది అవుతుందని చెప్పి ఇప్పటికీ మీరు అధికారులతో మాట్లాడారు. అయితే ఇటువంటి పునరావృత కాకుండా అంటే ఈ రైతులు కానీ ఎంత కోఆర్డినేషన్ చేసి కార్యాచరణ ఏ రకంగా చేపడుతుంది? ఈ స్లెడ్జ్ అనేదండి చెరువుల్లో ప్రతి పంటకి ఫామ్ అవుతూ ఉంటుంది. కానీ దీన్ని పంట కాలంలో తోడడం అనేది సొల్యూషన్ కాదు. ఐదర్ ఏంటంటే వాళ్ళ గట్ల మీద తోడుకుని ఎండబెట్టుకునే పరిస్థితి ఉండాలి, లేదంటే దాన్ని పక్కన చిన్న ఒక 10 ఎకరాలు చేసే రైతు చిన్న కుంటలాగా ఏర్పాటు చేసుకుని దానిలోకి ఆ స్లెడ్జ్ని వదలాల్సిన పరిస్థితి ఉంటుంది. లేదంటే పూర్తిగా అది ట్యాంకర్లో తోడుకుని బయటకు తీసుకెళ్ళి కలపాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అలా కాకుండా పంట కాలంలో కలపడం వల్ల ఏమవుతుందంటే సహచర రైతులు ఎవరైతే ఉన్నారో అగ్రికల్చర్ రైతులు వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంది. నీటి సంఘంలో వాటర్ యూజర్ అసోసియేషన్ చైర్మన్గా ఉన్నాను కాబట్టి నేను ఈ సమస్యని మా దృష్టికి చాలా మంది పలు పర్యటనలు తీసుకుని వచ్చారు. ఇది ఫిషరీస్ డిపార్ట్మెంట్తో కలిసి సమన్వయంగా చేయాల్సిన పని కాబట్టి ఈరోజు దీన్ని కలగడానికి వచ్చాం. ఖచ్చితంగా అతి త్వరలో దీనికి ఒక సొల్యూషన్ తీసుకుని వచ్చి ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. చూసాం కదా, ఓవరాల్గా అంటే ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంబంధించి 170,000 పైబడి ఈ ఆక్వా ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఏవైతే ఈ స్లెడ్జ్ కానీ మురికి నీరు కానీ వదలడం వల్ల కొంత అంటే కాలువలు నిండిపోయి ఈ పంట పొలంలోకి వెళ్ళడంతో ఆ పంట కొంత నష్టం అవడంతో రైతాంగం చెప్పే వారు పడుతున్న ఇబ్బందులు, అలాగే ఇక్కడ ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ వారు చెప్పడం జరిగింది. అయితే ఇదంతా కూడా సానుకూలంగా వారు స్పందించారు. వీరిద్దరితో కూడా మాట్లాడి తదుపరి కార్యాచరణ అంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యాచరణ చేపడతామని చెప్పి ఎవరైతే గోదావరి డెల్టా చైర్మన్ మెరలశెట్టి సునీల్ కుమార్ చెప్పే పరిస్థితి. ఇదే కూడా తాజా పరిస్థితి.
కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా.